బ్రేకింగ్ న్యూస్. అమరావతిపై జగన్ కు మాట్లాడే హక్కే లేదన్నారు మంత్రి నారాయణ. ఉండవల్లి పెనుమాక రైతులు మాజీ సీఎం జగన్ ను కలవడంపై మంత్రి స్పందించారు. అమరావతి రైతులందరికీ న్యాయం చేస్తామని భరోసా ఇచ్చారు. ఇంకా కొంతమంది ల్యాండ్ ఇవ్వలేదని, వారందరూ ముందుకు రావాలని విజ్ఞప్తి చేశారు. ఇప్పటికే 90% మంది రైతులకు ప్లాట్లు కేటాయించామన్నారు. 2028 ఆగస్టు వరకు అమరావతి పూర్తి చేస్తామన్నారు. ఎవరైతే ల్యాండ్ పుల్లింగ్ ఇచ్చారో వాళ్ళందరికీ అలాట్ చేశారు. 494 ఎకరాలు ఉంది పెండింగ్. అందులో కూడా లాటరీకి ఇవ్వడానికి 144 ఎకరాలు ఉంది. అధికారులు ప్రతి 15 రోజులకు ఒక రోజు, 3 వారాలకు ఒక రోజు లాటరీ వేసి ఇస్తున్నారు. లాటరీ వేసినప్పుడు ఇవి కూడా అయిపోయాయి. అయితే లాటరీ వేసే ముందు మ్యాప్ చూపిస్తున్నారు. ఆ మ్యాప్ చూసినప్పుడు కొందరు మాకు ఈ మ్యాప్ ప్రకారం అయితే ఇష్టం లేదు సార్, నెక్స్ట్ లాటరీకి వస్తామని వచ్చి వెళ్తున్నారు. ఆ ఫ్రీడమ్ కూడా వాళ్ళకి ఇచ్చాం. కాబట్టి నేను అందరూ చెప్తున్నాను, ల్యాండ్ ఎవరైతే ఇచ్చారో వాళ్ళకి చక్కగా ప్లాట్లు అలాట్ చేసాం. ఇవ్వాల్సింది కొద్దిమందికి. దానికి కారణాలు కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను. అదేవిధంగా రిజిస్ట్రేషన్ కూడా ఆల్మోస్ట్ 63,347 మందికి అయిపోయింది. కావాల్సింది 7,529 ప్లాట్లు. మందికి కాదు, మంది తీసుకుంటే 960 మంది రైతులు మాత్రమే రిజిస్ట్రేషన్. మొత్తం చేసుకోవాల్సింది 3,831 మంది. 3,831 మంది రైతులు 7,529 ప్లాట్లు చేసుకోవాలా. నేను చాలా క్లియర్గా చెప్తున్నానండి. ఎవరు ఎన్ని మాట్లాడినా అమరావతి క్యాపిటల్ సిటీ చెప్పిన ప్రకారం 2028 ఆగస్టు నెలకి ఫస్ట్ బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్యాపిటల్ అనేది ఇట్ ఈస్ ఏ కంటిన్యూస్. హైదరాబాద్ ఈరోజు ఇంకా డెవలప్ అవుతానే ఉంది. నయారపూర్ డెవలప్ అవుతానే ఉంది. చండీగఢ్ డెవలప్ అవుతుంది. పోయి చూడమనండి, పోయి చూడండి. ఇంకా స్టిల్ ఎప్పుడో 15 ఏళ్ళు, 20 ఏళ్ళు, 60 ఏళ్ళ క్రితం పెట్టినాయి. బట్ ప్రజలు ఇల్లు కట్టుకోవటానికి, లేదా ఏదైనా షాప్స్ కట్టుకోవటానికి, కమర్షియల్ యాక్టివిటీ, ఇండస్ట్రీస్ చేసుకోవటానికి వాటికి ప్రభుత్వం బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇవ్వాలని. రోడ్డు, డ్రైన్స్, వాటర్, సివరేజీ, వాటర్ ట్రీట్మెంటు, రీయూజు, ఎలక్ట్రిసిటీ, ఇవన్నీ ప్రభుత్వం బాధ్యత. వీఆర్ డూయింగ్ దట్ వన్. ఇది 2028 ఆగస్టుకి బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఖచ్చితంగా కంప్లీట్ చేస్తాం. అమరావతి పేరుతో చంద్రబాబు భారీ స్కామ్లకు తెరలేపారని, రాజధాని పేరుతో శ్వేత పత్రాలు కాదు పెద్ద ఎత్తున అవినీతి పత్రాలు రాస్తున్నారని నిన్న జగన్ సంచలన ఆరోపణలు చేశారు. భవిష్యత్తులో ఏపీకి రాజధాని అనేది లేకుండా చేసేలా చంద్రబాబు వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. అందుకే తాము ప్రత్యామ్నాయంగా మావిఘర్ను సూచించామని గుర్తు చేశారు. రైతుల అభిప్రాయాలకు అనుగుణంగానే వైఎస్ఆర్సీపీ ముందుకు వెళుతుందని, ఎవరిని బలవంత పెట్టదని జగన్ స్పష్టం చేశారు. మనది రైతుల పక్షపాత ప్రభుత్వం ముందే చెప్పిన, మావిగన్ అని చెప్పి రెండో ఆలోచన కూడా చెప్పిన. అసలు ఈ పద్ధతి ప్రకారం పోతే అసలు ఏ రాజధాని రాష్ట్రానికి ఇప్పుడు కాదు, ఇంకో 30 ఏళ్ళ తర్వాత కూడా రాజధాని ఈ రాష్ట్రానికి రాజధాని లేకుండానే ఉంటుంది తప్ప రాజధాని అనేది ఉండదు. మావిగన్ అనేది రాజధానిగా భావించి అక్కడికి మనం యాక్సెప్ట్ చేస్తే తప్ప, అప్పుడు ఏమైందంటే ఆ కారిడార్ రాజధాని ఆటోమేటిక్లీ ఈరోజే కృష్ణ అయిపోతుంది. ఆ పక్క ఈ పక్క నేషనల్ హైవేకి ఈ పక్క ఆ పక్క అదే రాజధాని. రాజధాని అంటే ఏంది? రాజధాని అంటే ఏందనేది వీళ్ళకి ఫస్ట్ అర్థం కావడం వల్ల ఆడ ఎయిర్పోర్ట్ కడతానంటాడు. ఇటు ఉంది కదా స్వామి ఎయిర్పోర్ట్ అంటాను. ఆడ నీకు ఆడ పోర్ట్ లేదు, సీ పోర్ట్ లేదు. ఇటు ఉంది కదా నేను సీ పోర్టు అని చెప్పి మచిలీపట్నం అని చెప్తాను. రాజధాని అంటే ఏంది? సీ పోర్ట్ అనేది అక్కడ ఉంది, ఎయిర్పోర్ట్ అనేది గన్నవరంలో ఉంది. నీకు నేషనల్ హైవేలు 4 నేషనల్ హైవేలు జంక్షన్లు అక్కడే కలుస్తున్నాయి. 3 రైల్వే స్టేషన్లు ఉన్నాయి. ఆడ గుంటూరులో ఉంది, విజయవాడలో ఉంది, మచిలీపట్నంలో ఉంది. మెడికల్ కాలేజీలు అన్నీ ఉన్నాయి, ఇన్స్టిట్యూషన్స్ అన్నీ ఉన్నాయి. నీకు రాజధాని అంటే ఏంది? ఇవన్నీ నువ్వు మళ్ళీ కడతానంటావు. నువ్వు మళ్ళీ 0 నుంచి స్టార్ట్ చేస్తానంటావు. దానికి మళ్ళీ రోడ్లు లేని చోట రోడ్లు వేయాలంటావు. 20 కోట్లు అయ్యే రోడ్డును 53 కోట్లు అంటున్నావు. ఆ బిల్డింగ్ స్క్వేర్ ఫీట్కి 20,000 పెడతానంటున్నావు. 4,500 మిగతా చోట అంతా ఖర్చు అవుతా అంటే 5 స్టార్ లాబీస్తో సహా ఇటాలియన్ మార్బుల్ ఏసీ, ఇక్కడ మాత్రం నీకు 20,400 ఖర్చు అవుతాను ఎస్ఎఫ్టీకి. అంటే ప్రతిదీ స్కామే. ఏం జరిగినా కానీ రాజధాని పేరిట నువ్వు స్కాములు చేసేదానికోసం అని చెప్పి నిరంతరం ఇక్కడ ఏదో ఒకటి జరిగించే కార్యక్రమం ఇక్కడ చేస్తాము. మనం వచ్చిన తర్వాత రైతులకు ఏదైతే కావాలో దాని ప్రకారమే మనం పోతాం తప్ప బలవంతపు భూసేకరణ అనేది చేసే అవకాశమే లేదు. దాని గురించి సమస్య లేదు. మీ కేసులకు సంబంధించి కూడా వైఎస్ఆర్సీపీ తరఫున లీగల్ ఎయిడ్ కూడా సపోర్ట్ చేస్తాం. లీగల్ ఎయిడ్ కూడా మన పార్టీ
లీగల్ మన పార్టీ లీగల్ వింగ్ మనోహర్ అన్న వీళ్ళంతా కూడా పూర్తిగా సుధాకర్ అన్న మనోహర్ అన్న అందరూ కూడా పూర్తిగా ఇన్వాల్వ్ అయ్యి మీకు అన్ని రకాలుగా మీ తరపున కేసుల్లో కూడా మీ తరపున కూడా వీళ్ళు వకాలతా పుచ్చుకొని మీకు సపోర్ట్గా కూడా నిలబడతారు. అంత దూరం కూడా